సంసోను పాపం చేసింది దేంతో అంటే ముందు కన్నులతోనే, అంతే కదండి. యోబు భక్తుడు అంటాడు, నా కన్నులతోనే నిబంధన చేసుకున్నాను, నేను కన్యకనేలాగా. కన్నులు చాలా ముఖ్యం, కన్నులు చాలా ముఖ్యం. ఐ అనేది విండో అంట, బాడీకి ఒక విండో లాంటిది, దేహానికి ఒక కిటికీ లాంటిది కన్ను. వేటికి తెరవాలో వాటికి తెరవాలి, ఎప్పుడు మూసుకోవాలో అప్పుడు కళ్ళు మూసుకోవాలి. సంసోను పాపమును చూడడానికి తన కన్నులను తెరిచాడు. ఆ తర్వాత పాపం చేయడానికి ప్రేరేపించబడ్డాడు, దేవుని మార్గం నుండి తొలగిపోయాడు. ఏ కన్నులైతే తను పాపం చేయడానికి దోహదపడ్డాయో ఇప్పుడు ఆ కన్నులే ఊడబెరికి వేయబడ్డాయి. ఇమాజిన్, పుట్టుకతో గుడ్డివారిగా పుట్టిన వారైతే వాళ్ళకి తెలీదు ఏది ఎలా ఉంటుందో, లేకపోతే ఈ లోకాన్ని చూడడం తెలియదు కాబట్టి దే విల్ సమ్హౌ లెర్న్, వారు ఏదో ఒక విధంగా నేర్చుకొని సర్వైవ్ అవుతారు. కానీ అప్పటిదాకా కంటి చూపు ఉండి ఒక్కసారి కంటి చూపు కోల్పోతే ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. చాలా కష్టమైన పరిస్థితి, చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక హ్యాండిక్యాప్ అయిపోయినట్లు అనిపిస్తూ ఉంటుంది, నిస్సహాయత అనిపిస్తూ ఉంటుంది. ఏం చూడలేకపోతున్నాను, ఏంటి కదలలేను, అన్నీ తడుముకొని పట్టుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా చేయగలిగిన స్థితిలో ఉన్న సంసోను ఏమీ చేయలేని స్థితికి దిగజారిపోయిన ఆ సమయంలో ఆశ కోల్పోలా, దేవుని మీద ఆశ కోల్పోలా. ఇక ఈ స్థితి నుండి నన్ను లేవనెత్తగలిగిన వారు ఎవరూ లేరు, దేవుడు కూడా ఇంకా నాకేమీ చేయలేడని అనుకోలేదు సంసోను. హీ కాల్డ్ అపాన్ గాడ్. దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన, దేవా నన్ను దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను బలపరచుము.